ఇక్కడ చరిత్ర పుస్తకాల్లో హిస్టోరియన్లు దారుణమైన తప్పులు రాశారు. సాక్షాత్తు ఖాసీం బంధువులే రాసిన చాచ్నామా అనే చరిత్ర పుస్తకంలో ఖాసీంను పొగుడుతూ వాళ్ళు రాశారు. అదే అచ్చంగా కాపీ కొట్టి మన చరిత్రకారులు రాశారు. అదేంటంటే రాజా దాహీర్ తలను ఖాసీం ఖండించి తన మామకు బహుమతిగా ఇచ్చాడట. ఇది పాకిస్తాన్ చరిత్ర పాఠాల్లో ఉంటుంది. ఖాసీంని పొగడాలన్న అత్యుత్సాహంలో మన హిస్టోరియన్లు కూడా అదే అబద్ధాన్ని ఇప్పటికీ చెప్తుంటారు. కానీ అసలు ఆ ఘట్టమే జరగలేదు. అది శుద్ధ అబద్ధం. చివరికి తెగింది ఖాసీం తలే, అది కూడా ఖలీఫా చేతిలోనే. అదెలాగో చూడండి. రాజా దాహీర్ వీరమరణం పొందిన జయసింహ ఆధ్వర్యంలో సింధు సైన్యాలు పోరాడాయి. అప్పటికే రాజ్యంలో స్త్రీలను రక్షించేందుకు బ్రాహ్మణాబాద్ అనే రాణివాసంలో సురక్షితంగా జయసింహుడు ఉంచాడు. ఆ విషయం తెలిసిన ఖాసీం ఆ కోట వైపు సైన్యాలను పంపాడు. బ్రాహ్మణాబాదులో రాజా దాహీర్ భార్య లాడీరాణి కత్తిపట్టి ఇస్లామిక్ మూకలతో యుద్ధం చేసింది. అంతటి వీరనారి లాడీరాణి కొన ప్రాణం ఉన్నంత వరకు సింధు సైన్యాలు ఇస్లామిక్ మూకలను రాణులు స్త్రీలు ఆక్రమించనివ్వలేదు. లాడీరాణి ఖడ్గ విద్య ముందు ఖాసీం కూడా ఏమీ చేయలేకపోయాడు. అలా ఖాసీంకు ఆ కోటను ఆక్రమించేందుకే చాలా రోజులు పట్టింది. చివరికి కోటలోకి ఖాసీం రాగానే అతని దృష్టి అంతఃపురంలో ఉన్న స్త్రీలపై పడింది. వారి చేతుల్లో అత్యాచారాలకు గురయ్యే కన్నా మరణించడం మేలని లాడీరాణి ఆమె అనుచర స్త్రీలు అనుకున్నారు. జౌహార్ అనే అగ్నిని వెలిగించారు. ఆ మంటల్లో పడి అందరూ ప్రాణాలు వదిలారు. మన దేశంలో రాజులు వీరమరణం పొందగానే జౌహార్లో పడి భార్యలు మరణించే దారుణం మొదలైనది ఈ ఖాసీం లాంటి ఉన్మాదుల వల్లే. ఆ దారుణాలకు కారణం ఇస్లామిక్ దురాక్రమణలు, వారు స్త్రీలపై చేసిన అత్యాచారాలు. ధర్మం కోసం దేశం కోసం మరణించిన ఆ వీర నారీమణుల పరాక్రమం గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఒక్క లైనైనా ఉందా? తన రాజ్యాన్ని తన ప్రజలను కాపాడేందుకు జయసింహ కొన్నాళ్లు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. సింధు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఖాసీం ఆక్రమించాడు. ఆ యుద్ధంలో ఖాసీం దోచుకున్న సంపద ఇప్పటి లెక్కలో వేల కోట్లుంటుంది. అప్పటికి ఆర్థికంగా నానా కష్టాలు పడుతున్న ఇస్లామిక్ రాజ్యానికి ఈ సంపదలో 3 వంతులు ఖాసీం అప్పగించాడు. అందుకు ఖాసీంకి భారీ నజరానాలు కూడా దక్కాయి. ఆ విజయ గర్వం అహంకారంతో భరతఖండాన్నే ఆక్రమించేయగలను అనే అతి విశ్వాసం ఖాసీంకి వచ్చింది. పంజాబ్ వైపు ఖాసీం కన్ను పడింది. అప్పటికి పంజాబ్ లో కనౌజ్ ఒక చిన్న రాజ్యం. అసలే అక్కడ ఉండేది రాజపుత్రులు. వారి శౌర్యం గురించి ఖాసీంకి ఏమీ తెలియదు. అప్పటి కనౌజ్ రాజు రాయ్ హరిచంద్ర సింధు రాజ్యం తమ వశమైందని కనౌజ్ని తెచ్చి తన కాళ్ల ముందు పెట్టాలని ఖాసీం హరిచంద్రకు వర్తమానం పంపాడు. హరిచంద్రకు వచ్చిన ఆగ్రహానికి ఆనాడే ఖాసీం తల ఎగిరిపడాలి. నీలాంటి చేతకాని వాళ్లకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని, దమ్ముంటే యుద్ధానికి రాని హరిచంద్ర ఖాసీంకి వర్తమానం పంపాడు. కానీ హిందుస్థాన్ వీరుడైన హరిచంద్ర చేతుల్లో మరణించే అదృష్టం ఖాసీంకి లేదు.